బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఇవాళ వైసీపీ సమర శంఖారావ సభ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వైసీపీకి ఈ సభ కీలకం కానుంది. కాకినాడ సభ ద్వారా సిసలైన ఎన్నికల సమరానికి వైసీపీ సిద్ధమవుతోంది. ఈ సభలోనే ఎన్నికల ప్రణాళికలు, ప్రధాన హామీల గురించి జగన్ వివరించే అవకాశం ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ఇటీవల టీడీపీ పాల్పడుతున్న అప్రజాస్వామిక విధానాలను వైఎస్ జగన్ ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ డేటాను దుర్వినియోగం చేయటం, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓట్లను తొలగించే కుట్ర చేయటాన్ని ప్రజల సాక్షిగా వైఎస్ జగన్ ఎండగట్టనున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతి రోజే సమర శంఖారావ సభకు పిలుపునిచ్చిన వైఎస్ జగన్ అధికార పార్టీ కంటే ముందే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా నడుస్తుందన్న ఇవాల్టి సమర శంఖారావ సభ గోదావరి జిల్లాలో వైసీపీ ప్రభంజనానికి నాంది కానుంది. కాకినాడ సభలోనే ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కీలక నేతలు వైసీపీలో చేరబోతున్నారు. తాజా చేరికలతో కోనసీమలో వైసీపీ మరింత బలోపేతం కానుంది. కాకినాడలో వైసీపీ సమర శంఖారావానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ సమన్వయకర్త రఘురాం తెలిపారు. సమర శంఖారావం ఇవాల్టి నుంచి సమరోత్సాహంగా మారుతుందని అంటున్న రఘురాంతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లా కాకినాడ రూరల్లో సమర శంఖారావానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మనం సభా స్థలి ప్రాంతంలో అయితే మాత్రం ఉన్నాం. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. అంటే జగన్ మొత్తం పూర్తిగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రసంగం ఏ విధంగా చేయబోతున్నారు అనే అంశంపై ప్రతి ఒక్కరికి కూడా ఉత్కంఠ ఏర్పడింది. దీనికి సంబంధించి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రఘురామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ సమర శంఖారావం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు అనేక జిల్లాలో ఈ సమర శంఖారావం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉత్తేజం కలిగించే విధంగా, ఎన్నికల్లో వాళ్ళు నిర్వహించబోయే పాత్ర, వాళ్ళందరినీ కూడా ఒక నూతన ఉత్తేజం కలిగించడం, పోరాటానికి సిద్ధం చేసిన ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఈ సమర శంఖారావం సమరోత్సాహంగా మారబోతుంది. అతి భారీగా ఈ సభ జరగబోతుంది. మేము ఊర్లీ బూత్ కమిటీ మెంబర్లు, కన్వీనర్ల వరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కానీ అనేక మంది ముఖ్య కార్యకర్తలు, నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరుగాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రతి నియోజకవర్గానికి ఒక గ్యాలరీ ఇచ్చాం. వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే విధంగా, ఆయన వాళ్ళతో కలిసే విధంగా కూడా ఒక ర్యాంపు మీద ఆయన అందరినీ కలుస్తూ మాట్లాడతారు. వాళ్ళందరికీ ఉత్తేజం కలిగించే విధంగా ఆయన ప్రసంగం ఉండబోతుంది. అంటే ఈ సభ సంబంధించి సుమారుగా ఎంతమంది వరకు ఈ ఏర్పాట్లు చేశారు? ఈ ఏర్పాట్లు అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉందని చెప్పి మీరు అంచనా వేస్తున్నారు? ఇది మన జిల్లాలో బూత్ కమిటీ సభ్యులు కానీ మెంబర్లు కానీ 38,000 మంది దాకా ఉంటారు. వాళ్ళ వరకు మేము ఏర్పాట్లు చేసాం. అంతకు మీద రెండింతలు కూడా దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. వాళ్ళంతా కూడా ఏ రకంగా దాన్ని మేము నియంత్రించగలం అనేది కూడా ఆలోచిస్తున్నాం. మేము ఏమైనా జాయినింగ్స్ కానీ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఇది పార్టీ కార్యక్రమం కాబట్టి జాయినింగ్స్ ఉంటాయి. ఇక్కడ చోట జాయినింగ్స్ అనేక, రాజమండ్రిలో శివరామ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన ఏపీఐసీ చైర్మన్ చేశారు, ఆయన జాయిన్ అవబోతున్నారు. అనేక చోట్ల ఇక్కడ స్థానికంగా కూడా చాలామంది నాయకులు జాయిన్ అవబోతున్నారు. వాళ్ళందరినీ ఏదో ఒక చోట పార్టీ కండవా కట్టించే విధంగా ఏర్పాటు, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో జాయినింగ్స్ అన్న ఉండదు అంటూ వాటి వరకు మేము ఏర్పాట్లు చేసి జాయినింగ్ చేస్తాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం మనకు చూసుకుంటే కనుక శంఖారావ స్థలి దగ్గర అయితే మాత్రం ఉన్నాము. ఇక్కడ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పి రఘురామ్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కానీ, నేతల్లో కానీ, లేకపోతే కార్యకర్తల్లో కానీ ఎటువంటి ఉత్సాహాన్ని నింపబోతుందని అయితే మాత్రం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వినయ్తో సతీష్, ఏపీ 24/7 తూర్పుగోదావరి జిల్లా నుండి. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ సమర శంఖారావ సభ జరగనుంది. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వైసీపీకి ఈ సభ చాలా కీలకం కాబోతోంది. ఇక మరింత సమాచారం సమర శంఖారావ సభపై మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, సభకు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? తూర్పుగోదావరి జిల్లా శంఖారావ సభకు సంబంధించి
అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారని మనం చెప్పుకోవచ్చు. ఈ సభ అత్యంత కీలకం, ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మొదటి సభగా వైఎస్ఆర్సీపీ నేతలు నాయకులు అందరూ కూడా మొదటి ప్రచార సభగా అయితే మాత్రం తూర్పు నుంచి భావిస్తున్నారు. తూర్పు సెంటిమెంట్ గా కూడా ఈ సభ ప్రచారం ఇక్కడి నుంచి ప్రారంభం కావడం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని చెప్పి అయితే మాత్రం వాళ్ళ ధీమాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఈ సభకు సంబంధించి సుమారుగా అన్ని రకాల ఏర్పాట్లు అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఎటువంటి ఇబ్బందులు ఇక్కడ సభకు వచ్చే వాళ్ళకి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కానీ, ఎటువంటి ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది ధనలక్ష్మి. ఏదేమైనప్పటికీ ఈ రోజు 1 గంట సమయంలో రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ కి అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాకినాడ చేరుకుని ఈ సభలో అయితే మాత్రం పాల్గొంటారు. సుమారు 2 గంటల ప్రాంతంలో అయితే మాత్రం ఈ సభ ప్రారంభం కానుందని ప్రారంభం అయ్యే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక బూత్ కమిటీ సభ్యులు, అదేవిధంగా కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలతో కూడా సమన్వయ కమిటీ సభ్యులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇది అంటే షెడ్యూల్ అత్యంత కీలకంగా ఈ సభ అయితే మాత్రం కానుందని కూడా మనం చెప్పవచ్చు. ఎందువల్లంటే ఎటువంటి కార్యాచరణ ప్రకటిస్తారో ఇక వైఎస్ఆర్సీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా ఉత్తేజపరుస్తారో అనే మాత్రం కీలకంగా మారుతుంది. కనుక వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కొంతమంది ముఖ్య నేతలు కూడా వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా మనం చెప్పాలి. అయితే సతీష్, ఈ రోజే అలీ స్టార్ కమీడియన్ వైసీపీలో చేరబోతున్నారు. సో దానికి సంబంధించి ఎప్పుడు జరగబోతోంది తన చేరిక? చూసుకుంటే కనుక ఈ సమర శంకరావు సభలోనే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అంటే సినీ యాక్టర్ కమెడియన్ అయిన ఆలీ కూడా వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు మరో ముఖ్య నేతలు, జిల్లాకు సంబంధించిన నేతలు కూడా కొంతమంది ఈ పార్టీలో చేరనున్నారు. వాళ్ళతో పాటు మనం చూసుకుంటే కనుక సుమారుగా 3,000 మంది కార్యకర్తలు. థ్యాంక్ యూ సతీష్.